సార్ నమస్తే. నమస్తే అన్న. ఏం చెప్తారు సార్ అంటే ఈ దాడి వెనకాల ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? లేకపోతే ఏంది అసలు దాడి ఎందుకు జరిగింది? 100% నాకు తెలిసి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క హస్తం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రవీణ్ అన్న విషయంలో కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, దాంతో ఇప్పుడు కూడా ఆయన భరోసా పార్టీ పెట్టుకొని భరోసా పార్టీ నుంచి ఆయన మాట్లాడుతూ వెళ్తూ ఉంటే 100% కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేశారని కాదు, కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా మా ఒక అనుమానం. ఎందుకనంటే రఘురామకృష్ణ గారిని మనం చూస్తూ ఉంటే ఆయన కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరితో అయితే కలవకూడదు, ఈ భూమి మీద అలాంటి వ్యక్తులు కూడా ఉండకూడదు. నీ మతాని కోసం నువ్వు ప్రచారం చేసుకో, నీ మతం ఒక గొప్పతనం నువ్వు చెప్పుకో. ఇతర మతాల గురించి నా క్రైస్తవంలో ఎవడు మాట్లాడినా తప్పే అంటారు. యేసు ప్రభు వారు చేసిన పనులు, యేసు ప్రభు వారు ఎందుకు ఏమిటి అనే విషయాన్ని నువ్వు మాట్లాడుకుంటే ఆ లిమిట్, ఆ లైన్ దాటకుండా ఉన్నంత వరకు మంచిది. నువ్వు బియాండ్ ద లైన్ దాటితే నా మతంలో సంబంధించిన వ్యక్తి. కానీ కొంతమంది వ్యక్తులు కరుణాకర్ సుగుణ లాంటాడు, లలిత్ కుమార్ లాంటాడు, దాంతో డిచ్కి బాబా గాడు, వీళ్ళు బియాండ్ ద లైన్ వెళ్ళిపోయి ఒక మతాన్ని, ఒక పుస్తకాన్ని, దేవతా దేవుల్ని మాట్లాడటము, అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ భూమి మీద నివాసం ఉండడం వారికి అర్హత లేదు. అలాంటి వ్యక్తులతో రఘురామకృష్ణ గారికి కలవటము, ఆ కలయిక, వారి మద్దతు, వీరు వారికి మద్దతు ఇవ్వటము, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ దాడి వెనకాల ఈ వ్యక్తుల హస్తాలు ఏమైనా ఉన్నాయా? అందులో ప్రాముఖ్యంగా రఘురామకృష్ణ 110 చర్చిల దాకా ఇప్పటిదాకా అక్కడ కూలగొట్టినట్టుగా, దాని తర్వాత లౌడ్ స్పీకర్లు ఏ చర్చ్ మీద ఉన్నా కూడా వాడిని ఇమీడియట్గా మీరు తీసేయండి అని చెప్పి ఎస్పెషల్లీ క్రిస్టియానిటీని ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడటంలో ఈ దాడి వెనుకల రఘురామకృష్ణము యొక్క హస్తము, ఆయన వ్యక్తులు ఎవరు వచ్చారనేది ఒక అనుమానం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో కూడా ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయాలనేది మా ఒక కోరిక. అంటే మరీ కూటమి దానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి కావచ్చు, అంటే మరీ ఈ విధంగా వ్యక్తిగత దాడులకు పోయాల్సిన అవసరం అంతానే మేము వచ్చింది అంటే అంతే. మన ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఏది జరిగినా దే ఆర్ రెస్పాన్సిబుల్. నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఏ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ నియోజకవర్గం జరిగినప్పుడు ఎమ్మెల్యే కూడా రెస్పాన్సిబిలిటీ అవుతాడు. ఖచ్చితంగా రేపన్నాడు అది ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇంకా ప్రవీణ్ అన్న విషయంలో ఎలా చేశారు, ఏం చేశారు, ఏంటనేది ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా కానీ వారు కూడా ఓపెన్గా మాట్లాడుతూ చెప్పిన విషయం ఇది మర్డరే అండి, ఖచ్చితంగా చంపేదారు. పోలీస్ వారు కూడా కొంతమంది ఓపెన్గా వచ్చి చెప్పిన విషయాలు అందరికీ తెలిసిన విషయాలు. సో ఈ కోణంలో మైనారిటీస్ అయిన వారు, దాని తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, దళితులైన వారికి ఈ ప్రభుత్వం మీద 100కి 100% నమ్మకాలు పోయినాయి. వచ్చే ఏడాది వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ఇది చేసిన దానికి వారు ఖచ్చితంగా ప్రతిఫలము చూస్తారు. వచ్చేది మాత్రము కూటమి ప్రభుత్వం, 80% కూటమి ప్రభుత్వము వచ్చేది కాదు. ఈసారికి అయిపోయింది టీడీపీ. అంటే దీనికి ప్రతిఫలం చూస్తారు అని చెప్పి మీరు అంటారు. ఏ విధంగా ప్రతిఫలం, ఎలాంటి ప్రతిఫలం? ప్రతిఫలం ఇన్ సెన్స్నే మాట్లాడేది. నెక్స్ట్ ఎలక్షన్స్కి టీడీపీ ఉండదు, జనసేన ఉండదు, బీజేపీ ఉండదు. కూటమి అలయన్స్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారి రాజకీయ జీవితానికి వారు తవ్వుకొని సమాధి కట్టుకున్న పరిస్థితులు ఈ రోజు కనబడుతున్నాయి. ప్రవీణ్ అన్న విషయంలో కానీ, రెండోది రఘురామకృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే బీయింగ్ ఇన్ ఏ హానరబుల్ పొజిషన్ యువర్ సిట్టింగ్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యి కూడా మీరు చేస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మీరు ఖండించినట్టుగా, ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా మీరు లేదు. మీ వ్యక్తులు మీరు కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నారు కదా. రఘురామకృష్ణ గారికి, జగన్ గారికి ఏదైనా గొడవలు ఉంటే వారు ఏదైనా చూసుకోవాలి. ఆయనకి పివి సునీల్ కుమార్ గారికి ఏమైనా ఉంటే ఆయన వాళ్ళు చూసుకోవాలి. ఆయనకి విజయ్ కుమార్ గారికి ఐఏఎస్కి ఏమైనా ఉంటే వారు చూసుకోవాలి. మధ్యలో క్రైస్తవులు ఏం చేశారండి? మధ్యలో పాస్టర్లు ఏం చేస్తారు? నువ్వు గెలవడానికి పాస్టర్లు ప్రార్థన చేయలేదా? నువ్వు గెలవడానికి క్రైస్తవులు ఓట్లు వేయలేదా? ఆకు వీడిలో నీకు అపోజిషన్ లేకుండా నువ్వు టీడీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీ అభిమానులు కానీ, టీడీపీ వ్యక్తులు కానీ అందరు కలిసే కదా నేను గెలిపించుకోరు. ఈరోజు మరి క్రైస్తవుల మీద పడి నువ్వు ఏడుస్తా ఉన్నావు. ఈరోజు సరే వాళ్ళు తప్పు చేస్తే, ఒకళ్ళు ఆక్రమణలు చేసి ఉల్లంఘన ఏమైనా చేస్తే నువ్వు తీసుకునే కరెక్ట్ అని చెప్పి మేము ఒకవేళ అనుకునే పరిస్థితుల్లోకి వెళ్లే ముందే నువ్వు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనే వారితో నువ్వు చేతులు కలిపి వారితో నువ్వు కలయిక చూస్తుంటే మేము ఏమని భావించాలి? ఆయన చేస్తుందని నువ్వు పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ కూడా స్పందించలేదు కదా, వారు కూడా ఎక్కడ మాట్లాడలేదు కదా, కంట్రోల్ చేయట్లేదు కదా. మళ్ళీ ఈ దాడిని ఎవరు చేసారంటే ఆబ్వియస్లీ ఎవరి మీదకి పోద్ది. అంటే ఈ విధంగా వరుసగా చూసుకుంటే మీరు అన్నట్టు ప్రవీణ్ పగడాల కావచ్చు, అంతకుముందు ఇతర పాస్టర్స్ కావచ్చు, ఈ విధంగా కరెక్ట్ దాడులు అయితే దాడి అనేది జరుగుతుంది, లేదా అనుమానాస్పద స్థితిలో చనిపోయిన దాఖలు. అంటే ఎందుకు ఈ విధంగా అంటే క్రిస్టియన్స్ పైన, మైనారిటీస్ ఉన్న క్రిస్టియన్స్ పైన దాడులు ఎందుకు అనుకోవచ్చు? అంటే మీలో ఐక్యత లేదని చెప్పేసి, లేకపోతే అంత బలంగా మీరు ఉండలేరని చెప్పేసి? ఐక్యత అనే విషయాన్ని కాదండి ఇక్కడ మెయిన్గా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో
ప్రాముఖ్యంగా అంటే 2 రకాల దాడులు మనం చూస్తున్నాం. ఒక దాడి ఏమో ఎవరైతే మాట్లాడుతున్నారో గొంతు తెరిచి గట్టిగా మాట్లాడుతున్నారో వారిని టార్గెట్ చేయడం. ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల్ అనుకోండి, ఈరోజు అభినయ్ దర్శన్ అనుకోండి, రేపు ఏ విధంగా అయితే అజయ్ బాబు గారు మాట్లాడి అజయ్ బాబు గారు అంత ముందు కూడా ఒకసారి ఆయన మీద దాడి చేసి కార్ని పగలగొట్టి కూడా చేశారు. దాని తర్వాత రేపు అన్నారు రఘుముద్రి పీటర్ నాయుడు అయినా కావచ్చు. ఎవరైతే మాట్లాడుతున్నా ఒక కోణంలో మాట్లాడే గొంతులు ఒకటమో, రెండో కోణంలో మత పిచ్చి పట్టిన కొన్ని దయ్యాలు, కొన్ని బత్తాయిల గ్యాంగులు తయారై ఈ బత్తాయి గ్యాంగులన్నీ మత పిచ్చితో రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ మతాన్ని వారు ఆర్టికల్ 25, 26 ప్రకారంగా ఎవరైతే ప్రచురం చేసుకుంటున్నారో అమాయకమైన బలహీనమైన ముసలితనమైన పాస్టర్ల మీద దాడులు చేయడము. 2 దాడులు ఇక్కడ మనం చూస్తాం. ఇది ఐక్యత అనేది కాదు. 100 మంది ఉన్నా కూడా దాడి ఒకటే చేస్తున్నాడు. ఒక మత పిచ్చి పట్టిన అంటే నేను మతాన్ని మాట్లాడట్లేదు, మత పిచ్చి కోసం లేకపోతే బతాయిగాయల కోసం నేను మాట్లాడుతున్నాను. మత ఉన్మాదంతో ఉన్న వారి కోసం మత ఉన్మాదంతో ఉన్నవాడు ఒకడు వచ్చినా అక్కడ 100 మంది క్రైస్తవులు ఉన్నా వాడు దాడి చేసిన వీరు కూడా ఏమనలేకపోతున్నారు. ఎందుకు? మా సిద్ధాంతము మా బైబిల్ ప్రకారం ఏదో మాకు బోధనలు ఉన్నాయి దాని ప్రకారంగా మనం ప్రేమించాలి, శాంతి సమాధానము అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి 100 మంది యూనిటీగా ఉన్నా 1000 మంది యూనిటీగా ఉన్నా అంతే. ఎందుకంటే మొన్న ఒక వీడియో వైరల్ అయింది గుంటూరు దగ్గరనే ఒక బహిరంగ పెద్ద గ్రౌండ్లో సుమారుగా 1000 మంది 2000 మంది ఉన్న గ్రౌండ్లకి జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపోయి గొడవ చేస్తారు. ఎంతసేపు తొక్కి నారదీయాలంటే కానీ ఎవరు కూడా ఎవరు ఏమనలేదా? అక్కడి నుంచి వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుపోవడం లేదా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. యూనిటీ అనే సమస్య కాదు ఇక్కడ. మత ఉన్మాదముతో ఉన్నవారు బీజేపీకి సంబంధించిన వారు వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసము రకరకాలుగా ఇక్కడ వారు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారే కానీ ఇక్కడ మతాలు గొడవలు అనేది కానే కాదు. ఇది ఓటు బ్యాంకు రాజకీయ దాడులే. అండ్ ఇంకోవైపు కొంతమంది పాస్టర్స్, మీకు సంబంధించిన కొంతమంది పాస్టర్స్ ఏం మాట్లాడుతుంది, ఇవన్నీ కావాలని అతను ఒక ఫేమ్ కోసం వాంటెడ్లీ చేయించుకున్న దాడి అని చెప్పి కూడా సోషల్ మీడియా ఒకవేళ అట్లా చేసుకునేది ఉంటే ఆయన గొయ్యని దోపుకున్నాడండి. సింపుల్గా చెప్తున్నా. ఆయన ఏమో నా సొంత అన్న కాదు, నా సొంత తమ్ముడు కాదు. నేను అభిమానించే ఒక క్రిస్టియన్ నాయకుడు, నేనంటే ఆయనకు అభిమానం. ఇద్దరం ఒక ఫ్రెండ్షిప్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఆయన చేసిన దాన్ని నేను కవరింగ్ చేసుకోవడమో లేకుంటే ఆయన వెనకేసుకొస్తున్నానే సబ్జెక్టే లేదు. నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా న్యాయం నీతి నిజాయితీ కోసం మాట్లాడతాను. ఒకవేళ ఆయన గొయ్యి ఆయన తోపుకునేది ఉంటే ఖచ్చితంగా డ్రామా అనుకోండి, ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి కదా. వాడు ఎవడైతే దాడి చేసినాడో బహుశా సిటీలో అయితే పాటికి దొరికేటోడేమో, సీసీటీవీలు ఉంటాయి. ఎక్కడో అడవిలో జరిగింది కాబట్టి ఒక కోణంలో మనం అనుకోవచ్చు. కానీ రేపన్నాడు ఇన్వెస్టిగేషన్ పోలీసు వారికి మహా అంటే అంతసేపు పట్టుకోగలుగుతారు. రేపన్న డాగ్ స్క్వాడ్ని పంపించి రకరకాలుగా వాళ్ళు అన్ని పరికరమాలు ఉపయోగించుకొని రేపన్నాడు నిందితులైన వాడిని అరెస్ట్ చేస్తారు. చేసినప్పుడు రేపన్నాడు వాళ్ళు డ్రామా చేశారంటే ఎవరి రాజకీయ దానికి సమాధి ఎవరు కట్టుకున్నట్టు అవుతుంది? ఆయన గోవిలో ఆయన తవ్వుకొని ఆయన పడ్డట్టే ఆయన రాజకీయ జీవితానికి ఆయనే సమాధి కట్టుకున్నట్టు అవుతుంది. సో అది ఒక డ్రామా అయితే యూ కెనాట్ డూ ఎనీథింగ్. కానీ డ్రామా కాకుండా అది వాస్తవం అంటే ఖచ్చితంగా నిందితులైన వారి మీద రౌడీ షీటింగ్, నిందితులైన వారి మీద పీడీ యాక్ట్, నిందితులు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇది మా ఒక డిమాండ్. సో ఫైనల్ ఏం చెప్తారు క్రిస్టియన్ సమాజానికి? ఈ విధంగా దాడులు చూసి చాలా వరకు భయపడుతున్న పరిస్థితి. ఇంకోళ్ళు అంటే మాట్లాడే వాళ్ళనేమో దాడి చేస్తున్నారు, లేకుంటే చనిపోయిస్తున్న పరిస్థితి. అలాంటిది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మాట్లాడడానికి రావాలన్నది ఆలోచించాల్సిన పరిస్థితి. క్రిస్టియన్ కమ్యూనిటీకి అలాగే ప్రభుత్వాలకు కూడా 2 మాటలు చెప్తాను. క్రిస్టియన్ కమ్యూనిటీకి ఇప్పటికైనా అందరూ అంటూ ఉన్నారు, సంవత్సరాల నుంచి అంటూ ఉన్నారు, నేను కూడా అంటాను, మనదాలో యూనిటీ లేదు, ఉన్న వాస్తవం అది. ఇప్పటికైనా మిత్రమా నువ్వు నిద్ర లేకుండా ఇదే అసూయ, ఇదే జెలస్నెస్తో ఒకడు మాట్లాడుతుంటే నువ్వేంటి అని అంటే వాడు మాట్లాడే కెపాసిటీలో వాడు మాట్లాడతాడు. ఇప్పుడు నేను రింగులోకి నేను తీసుకొని పోతా, ఎవడైతే జెలస్తో ఉన్నాడో యూనిటీని బద్దలు చేసుకొని నాది నేను అంటున్నాడో వాడిని నేను బాక్సింగ్ రింగ్లోకి తీసుకుపోతా, WWF తీసుకొని వెళ్ళిన తర్వాత నువ్వు కొట్లాడు, ఎదురుగా మంచి ఫైటర్ని పట్టుకొస్తా, కొట్లాడు. నువ్వు తురుము కదా, నువ్వు హీరోవి కదా, మళ్ళీ ఫైట్ చేయి, గోల్డ్ మెడల్ గెలుస్తాడా? ఏమంటాడు అక్కడ? నాకు బ్లాక్ బెల్ట్ లేదు, నేను బాక్సర్ని కాదు, నేను ప్రొఫెషనల్ పట్టుకొస్తా అంటాడు. మళ్ళీ ఏమైంది అక్కడ నీ హీరోయిజము? ఏమైంది నీ యొక్క చాదస్తము? ఏమైంది నీ పోకడ? ఏమైంది నీ గర్వం అంట. నేను అట్లే ఎవరిని టాలెంట్ వాడికి ఉంటుంది. వాడు మాట్లాడగలిగితే మాట్లాడతాడు, కొట్లాడగలిగితే కొట్లాడతాడు, ధైర్యంగా ముందుకు వచ్చిన ధైర్యంగా వస్తాడు. అన్నిట్లో ఏలు పెట్టుకొని వాడానంటే వాడి దగ్గర టాలెంట్ ఉంది, వాడు మాట్లాడతాడు. అంత మాత్రాన ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఎస్సీ హోదా కోసం మాట్లాడినప్పుడు మందకృష్ణ మాదిగ అనే ఒక పెద్ద ఆయన ఎప్పుడైనా ఏదైనా చర్చి మీద దాడి జరిగినప్పుడు మాట్లాడా అంటారు. మీరు చెప్పండి, ఎక్కడైనా చూసారా? ఏ పాస్టర్ మీద దాడి చేసినా మాట్లాడా?
మణిపూర్ విషయంలో ఆడవారిని ఊరేగిస్తుంటైనా క్రిస్టియన్స్ అనే వారిని మాట్లాడా. ప్రవీణ్ పగడాల విషయంలో ఎక్కడైనా మాట్లాడిన వాళ్ళ మనుషులు డప్పులు కొట్టుకోవడం, మళ్ళీ వాళ్ళ సొంత ఛానల్లో మాట్లాడుకుని అది లేదు. ప్రవీణ్ అన్న విషయంలో నేను, అజయ్ బాబు, అభినయ్ దర్శన్, కే పాల్, హర్ష కుమార్ ఈ 5-6 మంది తప్ప ఇంకెవరు కూడా కొట్లాడింది లేదు. మళ్ళీ మందకృష్ణ మాదిగ గారు ఎక్కడ మాట్లాడారు. మళ్ళీ ఈరోజు నేను క్రైస్తవ సోదరులకి నా విషయంలో కొంత తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు నేను చెప్తాను. రేపన్నాడు ఈరోజు జరిగింది అభినయ్ దర్శన్, మందకృష్ణ మాదిగ ఎక్కడ పోయినట్ట ఆయన పగడ్బందీగా నేను హిందువుని అని చెప్పుకున్నాడు. ఒక విలేకరుడు నీ చేతి మీద పట్టవచ్చు క్రాస్ ఉంది కదా అని చెప్పంటే, ఎప్పుడో చిన్నప్పుడు నాకు తెలియకుండా చర్చికి వెళ్ళానని, చిన్నప్పుడు మా అమ్మగారు తీసుకెళ్ళానని, చిన్నప్పుడు ఏలియా నాకు పేరు పెట్టారని, చిన్నప్పుడు పచ్చబోతు వేసాను, నాకు ఊహ తెలిసిన తర్వాత నేను పెద్ద అయిన తర్వాత ఈరోజు నాకు అది అవసరం లేదు అని చెప్పి ఆయన బొట్టులు అడ్డనామాలు నిలునామాలు పెట్టుకొని ఫోటోలు మనకు క్లియర్ కనబడతాం. మళ్ళీ అలాంటి వ్యక్తి ఈరోజు క్రైస్తవంకి ఏం చేస్తాడు? అలాంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ నాలాంటి నిజాయితీగా పోరాడే వ్యక్తులు దూరం చేసుకుంటున్నారు కొంతమంది సోదరులు. నేను వాస్తవానికి ఎస్సీ హోదా మీద ఏదైతే జరుగుతూ ఉందో అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదో, మందకృష్ణ మాధవ్ వాళ్ళు తీసుకొచ్చిన వివక్ష పోతుందా అని అడుగుతా ఉన్నా. ఈ యొక్క వేదిక నుంచి అడుగుతా ఉన్నా. రేపన్నాడు హోదా వస్తే బ్రాహ్మణ్ను పక్కన ఈ ఎస్సీకి సంబంధించిన క్రిస్టియన్ వ్యక్తిని కూర్చోబెడతాడా ఈక్వల్గా? ఈ బ్రాహ్మణికి అగ్రకులానికి సంబంధించిన బిడ్డను ఎస్సీ క్రిస్టియన్కి సంబంధించిన కొడుకుకి ఇస్తారా? లేదా వీళ్ళ కూతుర్ని వీళ్ళ కొడుకుకి ఇస్తారా? నిన్ను గుడిలోకి రానిస్తారా? బడిలోకి రానిస్తారా? గుర్రం ఎక్కనిస్తారా? బావి నీళ్ళు తాగనిస్తారా? ఇంటి ముందు నుంచి పోనిస్తారా? వివక్ష పోదు కదా. మళ్ళీ నువ్వు ఎస్సీ హోదా కోసం కొట్లాడి ఏం లాభం అంట. నేను దానికోసమే ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశాను. దానికోసం ఇట్లా మాట్లాడుతున్న వ్యక్తిలో యూనిటీ కోసం మీరు అడిగారు మాట్లాడుతాను. నాలాంటి వ్యక్తిని కొంతమంది గ్రూప్లోకి వెళ్ళి తీసేయడము, నా మీద రకరకాలుగా మాట్లాడటము, వేదికలు మీదకి రానికొని చేయడము, రకరకాలుగా చేసుకుంటే రేపన్నాడు ఇదిగో ఈ యూనిటీ ఈరోజు మనకు మిస్ అయ్యి రేపన్నాడు మనం ఒంటరిగా అయిన తర్వాత మన మీద దాడులు జరుగుతాయి. సో అలాంటి తప్పులు చేయొద్దని చెప్పి నేను ఎల్లవేళలా క్రిస్టియన్ కమ్యూనిటీ కోసం నా ప్రాణాలు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తాను. ఒకటి. రెండోది, క్రైస్తవులైన వారు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. నువ్వు టీడీపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, నువ్వు ఏ పార్టీలో ఉన్నా నువ్వు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రా. నువ్వు రాకపోతే వాయిస్ గొంతుగా ఎవరైతే గట్టిగా నాలాగా మాట్లాడుతున్నారో అలాంటి వారికి అవకాశం ఇవ్వో. బైబిల్లో ఒక మాట ఏముందంటే, నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళేవాడిని పంపించో, నీతో చేత కాకపోతే చేత అయ్యే వానితో, దమ్మున్న వానితో, ధైర్యం ఉన్న వానితో, చేత చేసే వ్యక్తులతో నువ్వు మాట్లాడించంట. నేను అలాంటి వారికి అవకాశాలు కలిగించంట. ఈరోజు నేను చాలా చూస్తా, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ, నేను వస్తే వాని సీట్ ఎక్కడ పోతుంది, నేను వస్తే వాని పొజిషన్ ఎక్కడ, ప్రథమ పెద్ద పార్టీస్ కోసం నేను మాట్లాడు అని చెప్పి నా తోటి క్రైస్తవ సోదరులే నన్ను వెన్నుపోటు పొడిసి నన్ను కిందకి లాగి నా మీద కేసులు పెట్టి రకరకాలుగా చేశారు. అలా చేయడం బట్టి క్రైస్తవ్యానికి నష్టమే. కాబట్టి అలాంటివి చేయొద్దని చెప్పుకుంటాడు. మూడోది, గవర్నమెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసింది, ఉన్న 2 గవర్నమెంట్స్కి క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ మాకు ఇవ్వండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లా ఉందో, హేట్ స్పీచ్ ఎట్లయితే ఉందో, ఈ హేట్ స్పీచ్ని బేస్ చేసుకుని ఎవడైతే హేట్ స్పీచ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడో కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, డిచ్కీ బాబా ఇమ్మీడియట్ అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళి లోపడే. అజయ్ బాబు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మాట్లాడితే ఆయన తీసుకెళ్ళి 7 రోజులు రిమాండ్ చేసి నువ్వు లోపడేసావే. మళ్ళీ నేను డిచ్కీ బాబా మీద 3 కేసులు పెట్టా, 2 కేసులు కరుణాకర్ సుగుణ, దాంతో లలిత్ కుమార్ మీద పెట్టా. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే నువ్వు? అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? హేట్ స్పీచ్ చేసి ఈరోజు బీజేపీని వాళ్ళు బలోపేతం చేస్తూ 2 రాష్ట్రాల్లో బీజేపీని తీసుకొస్తుంటే రేపన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం అవ్వరు, తెలంగాణలో బీజేపీ వస్తుంది. రేపన్నాడు ఆంధ్రలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ఇదే విధంగా వీళ్ళు ఇలాంటి వాళ్ళని మీరు వదిలేస్తే, మతాల మధ్యలో ఘర్షణ చేసి రఘురామకృష్ణ కూడా వదిలేస్తే రేపన్నాడు టీడీపీ కనబడదు, రేపన్నాడు వచ్చేది బీజేపీ. గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది, క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ మాకు ఇవ్వండి. ఎస్సీల మీద దాడి జరిగితే, ఎస్టీల మీద దాడి జరిగితే ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మహానుభావుడైన భీమ్రావ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చి పెట్టి ఆదుకొని కాపాడి ఈరోజు వారు నిలబడ్డారో, అదేవిధంగా క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ అనేది మాకు 2 గవర్నమెంట్స్ 2 సీఎంలకి మేము రిక్వెస్ట్ చేసేది అదే. మా క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ ఏంటి, ఎవడైనా దాడి చేయాలంటే 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానాతో కూడిన ఒక అట్రాసిటీ యాక్ట్ మీ యొక్క లీగల్ టీంతో దాన్ని బైండ్ ఓవర్ చేసి వర్కౌట్ చేసి మీరు ఆ బిల్లును ప్రవేశపెట్టామని చెప్పి నేను కోరుతాను. మూడోది, క్రైస్తవులైన వారికి, పోరాటం చేసే వారికి, నిజాయితీగా ఉన్న వారికి మీరు అవకాశాలు ఇవ్వండి. క్రైస్తవ ఎమ్మెల్సీ ఇవ్వండి, క్రైస్తవులకి ఒక రాజ్యసభ ఇవ్వండి, క్రైస్తవులకి కార్పొరేషన్ ఇవ్వండి, బీసీసీ సర్టిఫికేట్ ఉన్న వారికి మళ్ళీ క్రైస్తవులకి కార్పొరేషన్ ఇవ్వండి, క్రైస్తవులకి కమిషన్ ఇవ్వండి, క్రైస్తవులకు ఒక నియోజకవర్గం ఇవ్వండి, బీసీసీ నియోజకవర్గం ఇవ్వండి అని చెప్పి ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి 2 గవర్నమెంట్స్కి నేను మనవి చేస్తాను. సో అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను.
సో రీసెంట్గా తెలంగాణలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో అయిన ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా ఒక చర్చగా మారింది. అదే బండి భగీరథకి సంబంధించిన పోక్సో కేసు. సో దానిపైన మీ స్టాండ్ ఏముంది అంటే అతను చేయడం తప్పు అని చెప్పి కొంతమంది మాట్లాడితే అతను చేసిన దాంట్లో తప్పు ఏముంది, అమ్మాయి కూడా వెళ్ళింది కదా, ఏదైనా కొంత సపోర్ట్ చేసి మాట్లాడు. అండ్ అలాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ముందు వెనుక అయినా సరే సోషల్ మీడియాలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేక సందర్భంగా అరెస్ట్ చేసిన పరిస్థితి ఇప్పుడు పోక్సో యాక్ట్ తన పైన ఉంది. సో ఏం చెప్తారు మీ స్టాండ్ అంటే ఏమని? బండి సంజయ్ గారికి భగీరథకి సపోర్ట్గా వీడియోలో మాట్లాడుతున్న కొంతమంది మిత్రులకి నేను అడిగే ప్రశ్న, అమ్మాయి మైనరా అమ్మాయి మేజర్ అని మనకు వద్దు. మేజర్ అయితే రేప్ చేస్తావా? దిశ యాక్ట్, అమ్మాయి మేజర్ 26 years. సజ్జనార్ గారు ఏం చేశారండి? నలుగురిని షూట్ చేశారా లేదా? 3rd degree ఇచ్చారా లేదా? లోపల చేశారా లేదా? పాయింట్. దాని తర్వాత ఢిల్లీలో నిర్భయ కేసు జరిగినప్పుడు అమ్మాయి మేజరా మైనర్ మనకొద్దు, అమ్మాయి మేజరే. అమ్మాయి తప్పు చేసిన వారిని ఉరిశిక్ష వేశారా లేదా? ఇట్లా మాట్లాడితే ఇప్పుడు ఆ అమ్మాయి మేజర్ కాబట్టి బండి భగీరథని వదిలాలి అంటే నువ్వెంత రాంగ్ అయిపోతావు అక్కడ. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్తే అది వేరే కథగా వస్తుంది. ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా లేదు కాబట్టి నువ్వు తాగిచ్చి బలవంతం పెట్టి అమ్మాయిని నువ్వు పాడు చేసావు కాబట్టి ఖచ్చితంగా మైనర్ కాబట్టి పోక్సో కేసు అనేది ఉంటుంది. ఒకటి, క్రిమినల్ని నువ్వు కాపాడడానికి రక్షించడానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో బండి సంజయ్ గారు, అది ముమ్మాటికి 100% తప్పని చెప్పంటారు. ఒక నిజాయితీ కలిగిన పొలిటీషియన్గా, ఒక నిజాయితీ కలిగిన తండ్రిగా నీ కొడుకును నువ్వు తీసుకొచ్చి అప్పచెప్పింటే ఈరోజు నీకు జనాలు సెల్యూట్ కొట్టి సుమారుగా 8-9 రోజులైనా కూడా నీ కొడుకుని నువ్వు కాపాడుకునే ప్రక్రియలో దానికి తోడు రేవంత్ రెడ్డి గారు రేపు బీజేపీలో జాయిన్ అవబోతున్నారు. 100% రాసి పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారికి రూట్ మ్యాప్ క్లియర్ అయ్యింది. కాంగ్రెస్ ఈజ్ అ సింకింగ్ బోట్, ఇట్స్ ఎ టైటానిక్ సింకింగ్ బోట్. రాసి పెట్టుకోండి అని చెప్పి రేపు రేవంత్ రెడ్డి గారే ఉన్న బోటుకి పొక్క పెట్టాడు. ఆ బోటు మునిగిపోయేటట్టు చేసిందే రేవంత్ రెడ్డి. అది హైడ్రా కానీ, మహాలక్ష్మి పథకాలు కానీ, 6 గ్యారంటీలు కానీ ఏదైనా అనుకోండి, 6 పొక్కలు పెట్టాడు. బోటు మునిగిపోతుంది. అందుకే లైవ్ జాకెట్ రెడీ చేసుకున్నాడు, బీజేపీలోకి దుంపుతున్నాడు. రేపు వచ్చేది బీజేపీ ప్రభుత్వము. నోరు ఎల్లబెట్టవలసిన అవసరం లేదు. అయితే బీజేపీ నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి. ఆ కోణంలోనే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారికి సహకరించినట్టుగా 9 రోజులు పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు అండి? 2 గంటలు అరెస్ట్ చేయగలుగుతారు. వారుకున్న టెక్నాలజీ మొత్తం యూజ్ చేసి 2 గంటలు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా 9 రోజుల తర్వాత నోరు విప్పి మాట్లాడి అప్పచెప్పంటే 6 సాయంత్రంకి లొంగిపోయాడు. ఇదంతా డ్రామా కనబడదు. ఎంతసేపు అండి? ఆయన మన కొంతమంది యూకే వెళ్ళిపోయాడు అన్నాడు. యూకే వెళ్ళిపోతే మళ్ళీ ఈరోజు ఎక్కడి నుంచి వచ్చాడు? లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు కదా. ఇష్యూ చేసినప్పుడు నీకు ఎయిర్పోర్ట్లో పట్టాలి కదా అంటే యూకే పోలేదు. ఎక్కడున్నాడు? ఇక్కడే లోకల్గా తెలంగాణలో ఉన్నాడు. తెలంగాణలో ఉన్నప్పుడు తండ్రి నిజాయితీ పరుడు అయితే, హోమ్ మినిస్టర్ అయితే, దాని తర్వాత ఈయన సీఎం ఒకవేళ నిజంగా పనిచేసేవాడైతే ఎంతసేపు అండి పట్టుకోవడం? వెరీ హార్డ్లీ అవర్స్, 2 hours పట్టుకోండి. కానీ 9 రోజులు బెయిల్ రాదని చెప్పి తెలిసిన తర్వాత కేసు మనం గెలవలేకపోతున్నాం, ఓడిపోతున్నాము. దాంతో డిజిటల్ మీలాంటి న్యాయమైన జర్నలిస్టులు పోరాటం చేస్తూ ఉన్నారు, ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఏదో డ్రామా కోసం ఇలా తీసుకొచ్చి ఇలా అరెస్ట్ చేసినట్టుగా మళ్ళీ అలా మొగం చూపించకుండా అరెస్ట్ చేసింది బండి భగీరథ లేకుంటే ఇంకేమైనా పంపించారా? గవర్నమెంట్ మీద అండి మాకు అనుమానాలు నేను చూపెట్టు, జైల్లోకి వెళ్ళి వీడియో చూపెట్టు, లేకుంటే మాస్క్ తీసుకుని చూపెట్టు. ఒకళ్ళు అరెస్ట్ చేసిన ఈరోజు వీఐపీ ట్రీట్మెంట్ జరగట్లేదా? లోపల ఏసీలు పెట్టి పైసలు ఉన్నోనికి లోపల ఏమైనా చేస్తే అది అందరికీ తెలుసు. వీఐపీ ట్రీట్మెంట్ కూడా జరుగుతుందని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా బండి సంజయ్ గారు ఈ కేసు విషయంలో ఆయన వాళ్ళ కుమారుని కాపాడుకోవడానికి తన యొక్క పూర్తి ఇన్ఫ్లుయెన్స్ శక్తిని ఉపయోగిస్తున్నట్టుగా అందరికీ కనబడుతుంది. కాబట్టి మేం డిమాండ్ చేసేది బండి సంజయ్ గారు మీకు ఒక నియబద్ధత, నిజాయితీ, ధర్మం పట్ల ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉంటే ఇమ్మీడియట్గా మీరు రిజైన్ చేసి దిగిపోండి. మీరు చేసింది నిజమే, నిజాయితీగా చేశారని చెప్పంటే ప్రజలే వచ్చే ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా ఎన్నుకుంటారు. దిస్ ఈస్ ద డిమాండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి